దేవుడు నిజంగా స్వస్థతలు ఇస్తాడా? నిజంగా అద్భుతాలు చేస్తాడా? ఇంతమంది సాక్ష్యములు చెప్తూ ఉంటారు, అవన్నీ నిజమైనా? అడిగిందల్లా ఆయన దయచేస్తాడా అనేటువంటి అనుమానాలు మీకు వచ్చాయా? ఇటువంటి ఆలోచనలు వచ్చాయా? అయితే ఈ మాట మీకోసమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చూసారా, వాక్యము స్పష్టపరుస్తుంది. నువ్వు నమ్మే వ్యక్తిగా ఉంటే సమస్తాన్ని కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. నువ్వేది అడిగినావో ప్రభు అది నీకు దయచేస్తాడు. స్వస్థతనిస్తాడు, విడుదలనిస్తాడు, విజయమునిస్తాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. అయితే అన్నిటికంటే ముందుగా నువ్వు ఆయన నమ్మే వ్యక్తిగా ఉండాలి. నమ్మితే నువ్వు అనేకమైన కార్యములు చూడగలుగుతావు, కానీ నిన్ను నమ్మించడానికి దేవుడు నీ జీవితాల్లో కార్యములేమీ చేయడు. నువ్వు ఆయనని నమ్మాలి అంటే మరేం చేయాలి? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం స్పష్టపరుస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. నువ్వు దేవుని యొక్క మాటలు వినే వ్యక్తిగా ఉండాలి. వినే విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. నువ్వేమి వింటున్నావు? చెడ్డవన్నీ వినేసి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితాల్లో జరగాలి అంటే అది అసాధ్యం. నువ్వు నీ జీవితాన్ని వినే విషయం నుంచి మార్చుకోగలగాలి. నువ్వు ఆయనకి సంబంధించిన మాటలు వినాలి. వినుట వలన విశ్వాసము నీకు సమకూర్చబడుతుంది. విశ్వాసం అంటే నమ్మకం. కార్యములు జరిగిన తర్వాత నమ్మడం కాదు, కానీ దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేస్తాడు అని నమ్మడమే నిజమైన విశ్వాసం. నువ్వు దేని గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో దేవుని ఎడల నువ్వు విశ్వాసం ఉంచి ప్రతిదినం ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ ఉంటే నువ్వు అడుగుతున్నది ఖచ్చితంగా నీకు అనుగ్రహించబడుతుంది. కనుక ఆయనను నమ్మే వ్యక్తిగా ఉండు. కార్యములన్నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. కార్యములన్నీ దేవుడు సఫలపరుస్తాడు.